మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. నమస్తే. జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్స్ హోరాహోరీగా జరుగుతున్నాయి. ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? ఇప్పుడు ఖచ్చితంగా ఈడ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని ఆల్రెడీ సర్వే సంస్థలన్నీ చెప్తా ఉన్నాయి. అలాగే గల్లీల ప్రజలు కూడా అదే చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఏ చిరు వ్యాపారిని అడిగినా అదే చెప్తున్నారు, ఏ గవర్నమెంట్ ఉద్యోగిని అడిగినా అదే చెప్తున్నారు, ఏ ప్రైవేట్ ఉద్యోగిని అడిగినా అదే చెప్తున్నారు. జూబ్లీహిల్స్ నినాదం ఒక్కటే, ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్కి ఓట్లేసి గెలిపించాలని చెప్పేసి ఉన్నది. అన్న, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్కి టఫ్ ఫైట్ అంటున్నారు, నిజమేనా? ఇప్పుడు టఫ్ ఫైట్ అనేది ఏం లేదు, అది వాళ్ళు ఊహించుకుంటున్నారు. ఇప్పుడు టఫ్ ఫైట్ ఎట్లుంటుందండి? ప్రజలందరూ వన్ సైడ్ ఉన్నప్పుడు టఫ్ ఫైట్ ఎట్లయితుంది? ఇప్పుడు నవీన్ కుమార్ యాదవ్ గారు ఇక్కడ ఉన్న వ్యక్తి, ఆయన నామినేషన్ వేసిర్రు. నామినేషన్ వేస్తే ఆయన నామినేషన్ ర్యాలీకి వచ్చిన వ్యక్తులు ఎవరండి? జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు వచ్చిరా, బయట నుంచి అందరు రౌడీ షీటర్లు వచ్చిరా? ఇప్పుడు బయట నుంచి మంది మార్బలాన్ని తీసుకొచ్చి నువ్వు జులూస్ తీసుకోగలవు 1,00,000 మందితో, కానీ ఆ మంది మార్బలాన్ని తీసుకొచ్చి నువ్వు ఇక్కడ ఓట్లు వేయించుకోలేవు కదా. జూబ్లీహిల్స్ ప్రజలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీతో ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు మద్దతు ఇస్తూ ఉన్నారు. అన్న, బీసీ ఓట్లు, ముస్లిం ఓట్లు వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీ కంటే టాప్ అవుతుంది, నిజమేనా? ఇప్పుడు బీసీ ఓట్లు, మైనార్టీ ఓట్లు, ఓసీ ఓట్లు అనేది ఏం లేదు, మొత్తం వన్ సైడ్ ఓట్లు. తెలంగాణ పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీ కాబట్టి ప్రజలందరూ కలిసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయాలని డిసైడ్ అయినారు. అన్న, మన ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కొన్ని వాక్యాలు రిలీజ్ చేస్తారు. ఇక్కడ నవీన్ యాదవ్ని గెలిపించకపోతే గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు ఏమి మీకు రావు అని బెదిరించాడు. ఇప్పుడు గవర్నమెంట్ పథకాలు ఏమి రేవంత్ రెడ్డి ఊరు ఏది కొండారెడ్డిపల్లి నుంచి తీసుకొచ్చి ఏమి ఇస్తలేదు, లేకుంటే ఆయన నిలబడ్డ కొడంగల్ నియోజకవర్గం నుంచి ఏమి తీసుకొచ్చి ఇస్తలేడు. ఆయన అయ్యే జాగిరి కూడా కాదు. అది గవర్నమెంట్ అంటే అది ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ము ప్రజలకి నేను ఇయ్యపో అని చెప్పనిగా నువ్వెవరు? నేను ప్రజలు ఎన్నుకుంటే నువ్వు 5 సంవత్సరాలకి టెంపరీ ముఖ్యమంత్రివి. రాహుల్ గాంధీ చల్పో అంటే నువ్వు ఆ కుర్చీ మీద నుంచి లేచి ఇంటికి వెళ్ళిపోవాలి. నువ్వు ఎవరిని పోయి ఇయ్యనికే ఇయ్యకపోనీకే ప్రజలకు. అన్న, ఇప్పుడు హైదరాబాద్లో బీఆర్ఎస్ హవా ముందులోనే ఉందంటారా? ఖచ్చితంగా బీఆర్ఎస్ హవా. హైదరాబాద్ ప్రజలు ఎప్పటికీ ఎల్లప్పటికీ కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తారు. ఖచ్చితంగా వాళ్ళు బీఆర్ఎస్తోనే నడుస్తారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజల కళ్ళ ముందర ఉన్నది. బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ మళ్ళీ గెలిచే ఛాన్స్ ఉందంటారా? బాజాప్తా గెలుస్తామండి. ఎందుకు గెలవం? ప్రజలు ఈరోజు మాకు మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఓటర్స్, ముఖ్యంగా మహిళా ఓటర్స్ అంతా వన్ సైడ్ వేయాలని డిసైడ్ అయిపోయి ఉన్నారు. కాబట్టి మేము గెలుస్తామనే ధీమా మాకున్నది. గోపన్న గారు చనిపోయాక తన భార్యకు సీట్ ఇచ్చారు కదా, తమకు సింపతి ఓట్లు అని అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం? ఇప్పుడు సింపతి ఓట్లు అనేది, ఇప్పుడు జనరల్గా సింపతి అనేది ఎవరికైనా ఉంటుందండి. ఒక కుటుంబంలో మన వ్యక్తి ఎవరైనా చనిపోతే మనకు ఆ బాధే కదా అండి. మనకు సింపతి ఉంటుందా ఉండదా? ఇప్పుడు ప్రజలు కూడా మనుషులే కదండి, వాళ్ళకు కూడా బాధ ఉంటుంది. సింపతి ఓట్లు కూడా పడే అవకాశం ఉంటుంది. కాకపోతే ముఖ్యంగా అభివృద్ధి ఓట్లు పడతాయి. మేము చేసిన 9.5 సంవత్సరాల అభివృద్ధి ఒకవైపు, ఈ 2 సంవత్సరాల అరాచక పాలన ఒకవైపు. ఈ రెండింటిని బేస్ చేసుకొని రేపు ప్రజలు అనేది రేపు మనకు వాళ్ళు డిసైడ్ చేయబోతా ఉన్నారు. జూబ్లీహిల్స్లో ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చూడవచ్చు ప్రజలు? కాంగ్రెస్ గెలిస్తే ఇంకేముంటుంది? ఇప్పుడు 2 సంవత్సరాల్లో శూన్యం, ఆ 2 సంవత్సరాలు కూడా శూన్యమే ఉంటుంది. రేవంత్ రెడ్డి ఇక్కడ చేసింది ఏం లేదు. కంటోన్మెంట్లో కూడా అట్లనే చెప్పారు, ఆడ ప్రజల్ని మోసం చేసిరు. 4,500 కోట్ల అభివృద్ధి అన్నారు. ఆడ పోయి చూస్తే ఆ డ్రోన్ కెమెరాలు వేసి చూసినా కూడా అభివృద్ధి అనేది కనిపిస్తలేదు. మొత్తానికైతే జూబ్లీహిల్స్ గడ్డ మీద ఎవరు జెండా ఎగరబోతుంది? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరబోతుంది జూబ్లీహిల్స్ మీద. జూబ్లీహిల్స్ ప్రజలు ఏకతాటిగా నిర్ణయం తీసుకున్నారు. రౌడీ రాజ్యం కాదు, మాకు ప్రజా పాలన కావాలని చెప్పేసి ఈరోజు మమ్మల్ని కారు గుర్తు కొట్టేసి గెలిపేయాలని డిసైడ్ అయినాం. థ్యాంక్ యూ.